హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎంతో అద్భుతంగా ఉండే క్యాబేజ్ మసాలా వడను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాబేజీ స్లైసెస్ని ఇలా వాటర్లో వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత తీసి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా 8 గంటలు శనగపప్పును నానబెట్టి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి శనగపప్పు కొంచెం తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసి కట్ చేసుకున్న క్యాబేజ్ని వాటర్ అంతా పిండేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్క చుక్క వాటర్ని యాడ్ చేయకుండా క్యాబేజీలో ఉన్న వాటర్తోనే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం లూజ్గా అయితే మరికొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపించిన విధంగా వడల్లా వత్తుకొని ఇక డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు ఆయిల్లో 1 బై 1 వేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజ్ మసాలా వడ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.